అస్సలాము అలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు అంతా? చాలా రోజుల తర్వాత అయితే మా ఫ్రెండ్స్ అంతా కలవబోతున్నాం అనమాట. మనం లంచ్కి ఇన్వైట్ చేస్తాం అందరినీ, అందరూ వస్తుంటారు. ఇదైతే మన ఫస్ట్ యూట్యూబ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. మన ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. డూ వాచ్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. అంతలోపు అయితే మనం మన కుకింగ్ సెటప్ ఒక మంచి ప్లేస్ చూసుకొని దాంతోపాటు మోటార్ ఆన్ చేసేసి గేట్ వాల్ మళ్ళించి వాటర్ అరేంజ్మెంట్స్ అయితే చేసేద్దాం. వర్షానికైతే లాక్ స్టక్ అయిపోయింది. చాలాసేపు తర్వాత మన కష్టం ఫలించి శనగ లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. దాని తర్వాత మన సంతోషానికి అయితే అవుతుంది. గేట్ వాళ్ళా మన వాళ్ళు వచ్చే లోపల అన్ని సిద్ధం చేసేస్తే మళ్ళీ వచ్చి హడావిడి చేస్తారు. ఎట్లా వచ్చేసారు మన వాళ్ళు. 1 2 3 ముగ్గురు చక్రాలు. ఇక్కడ ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేసాం. కాస్త క్లీన్ చేసుకొని పట్టపరుచుకుంటూ అన్నీ సరిగ్గా తెచ్చామో లేదో చూసుకుంటారా అంటే మనోళ్ళు చేసే టేస్ట్ అయితే చూడండి ఒకసారి. చికెన్ 65, చెక్కలు, కత్తి, గరిట, ఉల్లిపాయలు, మాగిన ఉల్లిపాయలు. అయ్యగారులంతా వాళ్ళ పనులన్నీ చూసుకుని కరెక్ట్ తినే టైంకి వస్తారనమాట. తినే టైంకి వచ్చిన కరెక్ట్గా రికార్డ్ చేయండి. వచ్చేటప్పుడేమో అన్న మేము కూడా హెల్ప్ చేస్తామన్న కుకింగ్లో అని చెప్తాడు. ఒకడు ఒక దిక్కుకి వెళ్ళిపోయినాడు. వాడు చూస్తే లవరు, వీడు చూస్తే ఫోటోలు, పనంతా నా మీద వేసేసినారు. ఇంకా నా కష్టం అయితే చూడలేకైతే మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచర్ అయితే నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు పాపం మన నాన్న. ఇది చూసి మన వాళ్ళంతా అలర్ట్ అయిపోయినాడు. ఒక్కోడు ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇంకా మనం కూడా పిల్లల్ని ఎక్కువ ఏమనకుండా మన పనిలో మనం కూడా స్టార్ట్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసేస్తాం రండి. ఎర్రగడ్డ पानी लेते लड्डू ये उठा लड्डू ये उठा बस 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 లీటర్ లేవు కదండి.
ఇంకా రైస్ ప్రిపేర్ అయ్యే గ్యాప్లో సలాడ్ అయితే ప్రిపరేషన్ అయితే చేసేసాం మనం. మన వాళ్ళు అయితే కూల్ డ్రింక్ అగ్రితిలో పడి చేసిన అరేంజ్మెంట్స్ మీద అయితే నీళ్ళు వేసేసినారు. ఇంక చేసేదేం లేక మళ్ళీ రీఅరేంజ్ చేసి పట్టని తిప్పేసి మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా అప్పుడప్పుడు ఇలా స్నేహితులతో గడపడం వల్ల మనసు చాలా తేలిగ్గా హాయిగా ఉంటుంది.